డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో మరోసారి పాదయాత్రకు జగన్ రెడీ అవుతున్నారా? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే పాదయాత్రతోనే సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారా? అందుకే మరో దఫా జనంలోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారా? మరి జగన్ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఈ యాత్రలో పాత రికార్డ్స్ను తిరగరాయాలని వైసీపీ అధినేత నిర్ణయం తీసుకున్నారా? అయితే జగన్ పాదయాత్రకు హైకమాండ్ అనుమతిస్తుందా అనే చర్చ సైతం జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి దిగిన జగన్ త్వరలోనే ఆయన పాదయాత్ర ద్వారా జనంలోకి రాబోతున్నట్టు సమాచారం. 8 ఏళ్ల క్రితం పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 175 చోట్ల వైసీపీ పోటీకి దిగితే ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. దాంతో మరోసారి పాదయాత్ర చేసేందుకు వైసీపీ అధినేత రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందు 2027లో జగన్ పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ జీవితంలో ప్రజా సంకల్ప యాత్ర బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. 2009లో తన తండ్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి వైసీపీని స్థాపించారు. ఆ సమయంలో ప్రజల మధ్యకు వెళ్లడానికి ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర ఆయనకు విస్తృతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ యాత్ర ద్వారా ఆయన తండ్రి మరణంతో ఆవేదనలో ఉన్న కుటుంబాలను కలిసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ యాత్ర వైసీపీ ఆవిర్భావానికి బీజం వేసింది. ఆ తర్వాత 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర జగన్ రాజకీయ జీవితంలో మరో మైలురాయిగా నిలిచింది. 430 రోజుల పాటు 3000 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో జగన్ 125 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో ఈ యాత్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజల సమస్యలను నేరుగా వినడం, వాటిని పరిష్కరించేందుకు హామీలు ఇవ్వడం ద్వారా జగన్ ప్రజాదరణ పొందారు. ఈ పాదయాత్ర కారణంగానే 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో విజయం సాధించింది. జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. దాంతో జగన్ మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పాదయాత్ర ద్వారా కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజల్లో వైసీపీ పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించడం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక 2017లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని 2027లో మరో ప్రజా సంకల్ప యాత్ర ఉంటుందని ప్రకటించారు. ప్రజల్లో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకునేందుకు, వారిని ఓదార్చేందుకు తర్వాత వచ్చే ప్రభుత్వంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం జగన్ పాదయాత్ర చేయబోతున్నారని అన్నారు. 2027లో మొదలు కానున్న నయా పాదయాత్ర 2029 ఎన్నికల్లో విజయం సాధించే వరకు సాగుతుందని తెలిపారు. దాదాపు 2 ఏళ్ల పాటు యాత్ర చేస్తారని పేర్కొన్నారు. నాడు ఎలా ప్రజలను కదిలించిందో ఇప్పుడు కూడా అలానే ప్రజలను ఈ నయా సంకల్ప యాత్ర కదిలిస్తుందని తెలిపారు. 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ, ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని, యాత్రని
ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తనేం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తనేం విన్నాడు, తనేం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మొత్తం మీద జగన్ పాదయాత్రకు ముందు అనేక సవాళ్లు ఉన్నాయనే చర్చ సైతం లేకపోలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ 40% ఓటు షేర్ను నమోదు చేసినప్పటికీ 10% ఓట్లు కోల్పోయింది. ఈ ఓట్లను తిరిగి సంపాదించడం, పార్టీ కేడర్ను ఏకతాటిపై నడపడం జగన్ ముందున్న అతిపెద్ద సవాలంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఇంతకు ముందులా సహకరిస్తుందా అనే చర్చ సైతం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల జగన్ పర్యటనలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కూటమి సర్కార్ సీరియస్గా ఉంది. ఇప్పటికే జగన్ బయటకు వచ్చినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మంత్రి లోకేష్ ఆరోపిస్తున్నారు. ఇటీవల పల్నాడులో వైఎస్ జగన్ పర్యటించారు. తన పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త కారు కింద పడి మృతి చెందాడు. దాంతో జగన్పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తుందా అనేది హాట్ టాపిక్ అవుతోంది.